లీడర్ల చుట్టూ పబ్లిక్ తిరుగుడు కాదు, పబ్లిక్ చుట్టూ లీడర్లు తిరగాలి. సుక్కల చంద్రుని లెక్క లీడర్లు ఎన్నో ఆఫీసులో కూర్చుంటే వాళ్ళను పట్టుకోనీకే పబ్లిక్ పడిగాపులు కాసే రోజులు పోవాలి. అట్లా ఎప్పుడైతుందో ఏమో గాని గీ నడుమ ఏపీలో జర్రా మోకా కనిపిస్తుంది. సీఎం దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా లీడర్లంతా పబ్లిక్ ను అస్సలు నారాజు చేస్తలేరు. సందు దొరికితే చాలు పబ్లిక్ లో తిరుగుతుర్రు, ఆఫీస్ కు పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ఇగో చూడుర్రి మీరే. అటు ఇటు తిరిగే పని ఎంతున్నా, ఆఫీసర్లతోని మీటింగులు ఎన్ని ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు సారు పార్టీ కార్యకర్తలను పబ్లిక్ ను అస్సలు యామార్తలేడు. టైం చూసుకొని పార్టీ ఆఫీసుకు పోతున్నాడు, అందరిని అరుచుకుంటాడు. ఇక సార్ వస్తున్నాడని ముందుగానే పబ్లిక్ అంతా సమస్యల కాగితాలు పట్టుకొని ఎన్టీఆర్ భవన్ కాడ ఎదురు చూస్తాండ్రు. పానం బాలేనోళ్ళు, దివ్యాంగులు, ముసలోళ్ళు అందరూ ముఖ్యమంత్రికి బాధలు చెప్పుకోనికే పోతాండ్రు. ఇక సారు కూడా ఎవ్వలను నారాజు చేయకుండా అందరి ఆపద చాపత అడిగి తెలుసుకున్నాడు. ఇక అటెనక అందరితోని మాట ముచ్చట చేసిండట. ఎంతమంది ఎన్ని సమస్యలు మోసుకొని వచ్చినా అన్ని తష్ప చేస్తాం, ఎవ్వలేం రంది పెట్టుకోవద్దు అన్నట్టు చెప్పిండట. ఇక అన్నిటికంటే ఎక్కువ పోయిన 5 ఏళ్లలో కబ్జాలైన భూముల సమస్యలే ఎక్కువ వస్తున్నాయట. రెవెన్యూ ఆఫీసులలో పనిచేసేటోళ్లు పోయిన 5 ఏళ్లలో ఏమైనా తాకట్లు పడింటే మాత్రం వాళ్ళని గట్టిగా అరుచుకుంటారట. ప్రతి మండలంలో భూముల మీద అవినీతి బయటపడుతున్నదట. 100 దినాలలో అన్ని చక్కగా చేస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ఇక ముఖ్యమంత్రి సారే వారానికోసారి పార్టీ ఆఫీసుకు పోయి పబ్లిక్ సమస్యలు, కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటా అంటే అందరికి ధైర్యం వస్తున్నదట. అంతేకాదు వచ్చిన సమస్యలన్నిటినీ గింత టైం లోపు పరిష్కారం చేయాలని ఓ టైం కూడా పెడుతున్నారట. కార్యకర్తల సమస్యలు, పబ్లిక్ సమస్యలు, ఉద్యోగుల సమస్యలు వేటికవి వేరు వేరు చేసి పరిష్కారం చేస్తారట. ఇప్పటి సంది జిల్లాలకేంచి పబ్లిక్ అంతా అమరావతికి రాకుండా ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు పబ్లిక్ సమస్యలు తెలుసుకునేటట్టు, కాగితాలు తీసుకునేటట్టు ఏర్పాట్లు చేస్తారట. మరి ఇక చూడాలి ఎట్ట చేస్తారో.